బయట బేకరీలో దొరికే పఫ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులో ఎగ్ పఫ్స్ అందరికి చాలా ఇష్టం. అయితే ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం ఒక 2.5 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని నార్మల్ వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పిండి అనేది గట్టిగానే తడుపుకోవాలి. అప్పుడే మనకు మంచిగా వస్తాయి. అలానే బయట బేకరీలలో చేసేదానికి ఇంట్లో చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనము నార్మల్గా ఏదన్నా స్వీట్ నెయ్యితో చేసినప్పుడు అలానే నూనెతో చేసినప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుంది చెప్పండి. కొంచెం నెయ్యితో స్వీట్ చేస్తే మంచి ఫ్లేవర్ అరోమా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అదే నూనెతో చేస్తే ఎలా ఉంటుంది, కొంచెం ఆయిల్ స్మెల్ లాగా వస్తుంది కదా. బేకరీలలో వాడే మైదా కానీ లేదు అంటే ఇప్పుడు నేను ఇక్కడ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, అంటే నేను ఇక్కడ బటర్ వాడుతున్నాను. బయట బేకరీస్లలో ఏంటంటే మార్జిన్ అనేది ఒకటి దొరుకుతుంది, అదే వాడతారు. మళ్ళీ అక్కడ బేకరీస్లలో లో క్వాలిటీ అయిన మెటీరియల్ వాడతారు. మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్దీ వర్షన్ లో చేసుకోవచ్చు, కానీ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఒక 25 to 30 రూపీస్ పెడితే మంచిగా ఎగ్ పఫ్ తీసుకొని తినొచ్చు అనేది చాలా మంది ఒపీనియన్. అంటే ఇంత కష్టపడాలా ఒక ఎగ్ పఫ్ కి అని. బట్ కొన్ని బయట అవాయిడ్ చేయాలన్నప్పుడు ఇంట్లో కొంచెం కష్టపడితేనే కదా పిల్లల కోసం అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని వాటర్ అనేది చేతికి ఇలా జస్ట్ తడుపుకొని అదితో మాత్రమే కలుపుతున్నాను. చూసారా, పిండి అయితే ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇలా ప్లాట్ఫామ్ మీద కానీ లేదు అంటే మీకు గిన్నెలో అలవాటు ఉంటే గిన్నెలోనే మంచిగా దీన్ని మర్దన చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సాఫ్ట్ గా పిండిని అయితే చేసేసుకోవాలి. పిండి గట్టిగానే ఉంటుంది, ఇంకొంచెం గట్టిగానే కలుపుకుంటే మనకు తర్వాత ఈజీగా అయిపోతుంది. ఇలా మంచిగా మర్దన చేసుకోవాలి. మనకు పిండి అనేది అప్పుడే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇలా చేస్తూ ఉండంగానే. చూసారా ఎంత బాగా పిండి కలిపితే మనకు అంత బాగా పఫ్స్ అయితే వస్తాయి. ఇలా మంచిగా మర్దన చేసేసుకొని దీని లోపలికి ఇలా టక్ చేసేసుకొని మళ్ళీ బౌల్లో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి బౌల్లో పెట్టేసి ఒక ½ an hour అయితే దీన్ని విడిచిపెట్టేసేయాలి. ఈ లోపు మనం దీని లోపలికి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దీంతో పాటు ఫైన్ గా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తోనే మనకు ఈ పఫ్ లో గ్రేవీ అయితే వస్తుంది. దీంతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కరివేపాకు 2 వేసేసుకొని ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గనివ్వాలి. మనకు ఇదంతా ఒక లైట్ గ్రేవీ లాగా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి మగ్గనిద్దాము. మధ్యలో కలుపుతూ ఉండండి. ఇక్కడ మొత్తం అంతా అయిపోయాక చూసారా ఇలా దగ్గరికి వచ్చేసింది, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, మీకు మసాలా అనేది ఎంత అవసరం ఉంటుందో అంత మాత్రం వేసుకోండి. మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని మసాలాలు అయితే యాడ్ చేసుకోండి. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. మసాలా అంతా వేసాక మనకు మసాలా అనేది కొంచెం అంత తొందరగా కలవదు కదా, కొంచెం ఇందులో వాటర్ అయితే వేసి ఒక 2 minutes మంచిగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్ లో. ఆ తర్వాత లో ఫ్లేమ్ లో ఇంకొక 2 minutes మంచిగా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అప్పుడు మసాలా మంచిగా పట్టేస్తుంది ముక్కకంతా, మనకు ఆనియన్స్ కంతా మసాలా బాగా పట్టేస్తుంది. అంతే, సింపుల్ గా మన లోపల స్టఫింగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే సైడ్ పెట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనమైతే ఇంకా మనకు పిండి అయితే మంచిగా నానిపోయింది. ఇప్పుడైతే మనము పిండిని అయితే రోల్ చేసుకుందాము. అయితే నేను ఇక్కడ బటర్ వాడుతున్నాను. బయట బేకరీస్లో ఏంటంటే మార్జిన్ అనేది ఒకటి వాడతారు. నేనైతే ఇక్కడ రూమ్ టెంపరేచర్ లో ఉన్న అన్సాల్టెడ్ బటర్ అయితే ఇలా వాడుతున్నాను. ఇప్పుడు మన పిండిని మళ్ళీ ఒక్కసారి ఇలా ప్లాట్ఫామ్ మీద మంచిగా క్లీన్ చేసుకొని వేసుకోండి. లేదంటే చపాతీ మనకు పీట ఉంటుంది కదా, ఆ పీట మీద చేసుకోవచ్చు. నాకు ఇది కంఫర్టబుల్, సో అందుకే ఇలా అయితే చేస్తున్నాను. నేను మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఇదంతా మంచిగా మళ్ళీ ఒక్కసారి పిండిని మంచిగా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని డస్ట్ చేసేసుకొని ఇలా రోల్ చేసేసుకోవాలి.
మీకు ఎంత వీలైతే అంత రోల్ చేసుకోండి. మైదా పిండి మనము రోల్ చేసే కొద్దీ కొంచెం సాగినట్టు అనిపిస్తుంది, తర్వాత దగ్గరకు వస్తుంది. మీకు ఎంత వీలైతే అంత రోల్ చేసుకోండి. మెయిన్ ఈ రోలింగ్ లోనే ఉంటుంది, ఈ లేయరింగ్ లోనే మనకు పని అంతా. మెయిన్ కర్రీ చేయడంలో కాదు, లేదంటే మళ్ళీ బేక్ చేయడంలో కాదు, మెయిన్ ఇదంతా రోలింగ్ లోనే. చూసారా, ఇలా ఒక్కసారి రోల్ చేసుకున్నాక రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ఉంటుంది కదా, మనము ఇలా తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఫోల్డ్, 2 ఫోల్డ్, అలానే 3 ఫోల్డ్, అలానే 4 ఫోల్డ్స్ ఇలా చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కొంచెం ప్రెస్ చేసుకొని మళ్ళీ కొంచెం పొడిపిండి అనేది కింద వేసేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రోల్ చేసుకోండి. దానివల్లనే మనకు పఫ్స్లో లేయర్స్ అయితే వస్తాయి. బయట మనకు వాడే ఆ మార్జిన్ వల్లనే ఆ లేయర్స్ అయితే వస్తాయి. అలానే టేస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం మార్జిన్ కొంచెం ఏంటంటే అది డిఫరెన్స్ వస్తుంది. అదే చెప్పాను కదా, నూనె నెయ్యికున్న డిఫరెన్స్ సేమ్ మార్జిన్కి బటర్కున్న డిఫరెన్స్. కొంచెం టేస్ట్ చేంజ్ వచ్చినా కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇంట్లో చేయడం అలవాటు చేసుకున్నారంటే ఖచ్చితంగా ఇంట్లోనే చేస్తారు. కానీ చాలా మంది ఏంటంటే ఇంట్లో చేసే దానికన్నా బయట 25 to 30 రూపీస్ అయితే తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ లో ఉంటారు. బట్ అంత మంచిది అయితే కాదు, అంత హెల్దీది కూడా కాదు మార్జిన్ అనేది. చూసారా, మళ్ళీ రోల్ చేయాలి, మళ్ళీ బటర్ అయితే అప్లై చేయాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఇలానే చేయాలి. సేమ్ బటర్ అప్లై చేయాలి, మళ్ళీ 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 1 ఫోల్డ్, 2 ఫోల్డ్, 3 ఫోల్డ్, 4 ఫోల్డ్. అయితే మనం ఇలా చేసే కొద్దీ మనకు పిండి అనేది సాఫ్ట్ గా అయిపోతుంది. మీకు ఒకవేళ బాగా సాఫ్ట్ గా అయింది పిండి అనిపిస్తే కొద్దిసేపు ఒక 5 minutes ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవచ్చు. 5 minutes తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఎందుకంటే బటర్ అనేది రూమ్ టెంపరేచర్ లో ఉంటుంది కదా, అలా కొంచెం పిండి అనేది ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. మీరు బటర్ ప్లేస్ లో ఆయిల్ వాడినా కానీ ఆ టేస్ట్ పఫ్ టేస్ట్ ఉంటుంది, కానీ కొంచెం అంత బాగా అయితే ఉండదు. మళ్ళీ రోల్ చేయాలి, మళ్ళీ బటర్ అప్లై చేయాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అయితే ఇలానే చేసుకోవాలి. కొంచెం పొడి పిండి వేసేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. దీనివల్ల లేయర్స్ అనేటివి మంచిగా వస్తాయి. బట్ ఇదంతా చేయడం మాత్రం కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే అంత తొందరగా అయితే ఈ ప్రాసెస్ అయితే అయిపోదు. నేను తక్కువ టైంలో అయిపోతుందని అస్సలు చెప్పను. ఎందుకంటే మినిమం 2 to 3 hours అయితే ఇదంతా అవ్వడానికైతే, ఒక పఫ్ అవ్వడానికైతే మనకు టైం పడుతుంది. బట్ ఫ్యామిలీ అంతా మంచిగా తీసుకొని మంచిగా హెల్దీగా తినొచ్చు. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి వాడచ్చు, బట్ ఇంకా టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి మైదా ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు, అలా అని బయట తెచ్చుకునే దానికన్నా ఇంట్లో చేసుకుంటే కొంచెం పర్లేదు కదా. సో అందుకే ఇంట్లో చేసుకోమని చెప్పాను. ఇలా చాలా సార్లు చేసేసి లాస్ట్లో అయితే నేను ఇలా చేసినాక పిండిని అయితే కొంచెం సేపు సెట్ అవ్వనివ్వాలి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి కొంతసేపు ఒక 5 minutes సెట్ చేసుకోవాలి. అప్పుడు మనకు పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది, లేదంటే మరీ సాఫ్ట్గా అయిపోతుంది. చూసారా ఎన్నిసార్లు రోల్ చేశానో. ఇలా రోల్ చేస్తూనే ఉండాలి. పిండి వేయాలి, తర్వాత బటర్ అప్లై చేయాలి, మళ్ళీ రోల్ చేయాలి, మళ్ళీ పిండి వేయాలి, మళ్ళీ బటర్ అప్లై చేయాలి, మళ్ళీ రోల్ చేయాలి. ఇలా దాదాపు ఒక 15 times అయితే మంచిగా లేయర్స్ అనేటివి మంచిగా వస్తాయి. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను, బట్ అయినా కానీ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. బట్ నేనేంటంటే మళ్ళీ వీడియో ఆపేస్తే అయ్యో చేయలేదు అనుకుంటారు కదా, సో అందుకని కంటిన్యూషన్ అయితే పెడుతున్నాను. చూసారా పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయింది మనకు. సో రోల్ చేస్తుంటే పిండి అనేది అలా సైడ్కి అయిపోతుంది అనమాట. సో పిండి అనేది సాఫ్ట్గా అయిపోయిందని అర్థం.
బటర్ అంతా అయిపోయింది. బటర్ అంతా అయిపోయాక మళ్ళీ ఒక్కసారి మళ్ళీ 1 ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్, అలాంటి థర్డ్ ఫోల్డ్, ఫోర్త్ ఫోల్డ్ ఇలా పెట్టేసి ఒక్క 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో సెట్ చేయడానికి అయితే పెట్టాను. పిండి అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది కదా, సో 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారా పిండి అనేది కొద్దిగా స్టిఫ్గా అయిపోయింది. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని అయితే రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా అయితే పిండిని అయితే రోల్ చేసుకోవాలి. పిండి అనేది మనకి కింద అతుక్కున్నట్టు అనిపిస్తే కొంచెం పొడిపిండి చల్లేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. కొంచెం స్క్వేర్గా వచ్చేలాగా రోల్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఎగ్ పఫ్స్ ఇష్టం, అలానే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి. మీరు ఎవరైనా కమెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలి, ఏ రెసిపీ పోస్ట్ చేయాలి అనేది. సో ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసినవి అయితే నేనైతే చేస్తున్నాను. చూసారా ఇలా కొంచెం లావుగానే రోల్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని అయితే సైడ్స్ అన్ని కట్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే మనం చేసిన లేయర్స్ ఉంటాయి కదా అవన్నీ ఓపెన్ అప్ అవుతాయి. ఇలా సైడ్స్ అన్ని కట్ చేసినప్పుడు మనం బేక్ చేసినప్పుడు ఆ సైడ్స్ ఉంటే గట్టిగా అలానే ఉంటాయి. అలా కాకుండా ఈ సైడ్స్ అన్ని కట్ చేసేసి ఒక స్క్వేర్ షేప్లో లాగా తీసుకొచ్చుకోండి. ఇప్పుడు చిన్న చిన్న షీట్స్ లాగా అయితే దీన్ని కట్ చేసుకుందాము. మీకు ఎన్ని షీట్స్ అయితే అన్ని అయితే ఇలా చేసేసుకోండి. చూసారా మన పఫ్ షీట్స్ అయితే రెడీ అయిపోయాయి. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి మనం స్టోర్ చేస్తే ఒక 3 మంత్స్ వరకు బాగుంటాయి. ఇక్కడ నేను ఎగ్స్ కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలానే మన కర్రీ కూడా రెడీ అయింది కదా, ఎగ్స్ ని ఇలా మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను. మిగతా ఎగ్స్ అన్ని కూడా ఇలా మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను. మనకి ఎగ్ పఫ్ లో ఇలా హాఫ్ ఎగ్ వస్తుంది కదా, సో అందుకోసమని. ఇప్పుడు ఒక పఫ్ షీట్ తీసుకొని దీనిపైన కొంచెం కర్రీ వేసుకోవాలి. దానిపైనుంచి ఎగ్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఫోల్డ్, 2 ఫోల్డ్, 3 ఫోల్డ్, 4 ఫోల్డ్. ఎగ్ పఫ్స్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షేప్ ఉంటాయి. నేనైతే ఇందులో ఒక 2-3 షేప్స్ అయితే చూపించాను. చూసారా ఇలా పెట్టేసి నేను ఆల్రెడీ ఈ బేకింగ్ ట్రేకే ఆయిల్ గ్రీస్ చేసి పెట్టాను. సో ఆ ట్రేలో అయితే పెట్టేస్తున్నాను. మీరు ఒకవేళ ఓవెన్ లేకుండా చేయాలంటే ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెని స్టవ్ పైన పెట్టి ప్రీ హీట్ చేసి పెట్టండి బౌల్ని. అందులో ఒక ప్లేట్ పెట్టేసి ఇవైతే పఫ్స్ అయితే అందులో పెట్టేసేయాలి. చూసారా ఇలా అయితే ఫోల్డ్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు అన్ని బేకింగ్ ట్రేలో పెట్టుకున్నాను కదా, అయితే పైనుంచి మనము ఎగ్ వాష్ కానీ బటర్ వాష్ కానీ లేదంటే మిల్క్ వాష్ కంపల్సరీ చేయాలి. దానివల్లనే మంచి కలర్ అయితే వస్తుంది మనకు ఎగ్ పఫ్కి. సో మంచి కలర్ కోసం అయితే నేనైతే మొత్తం ఒక ఎగ్ని అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఎగ్ని అయితే ఇలా పైన బ్రష్ చేసుకుంటున్నాను. ఓవెన్ కూడా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను 180 degreesలో. ఇప్పుడు 180 degreesలో ఒక ½ an hour to 40 minutes అయితే బేక్ చేసేసేయాలి. ఒక ½ an hour తర్వాత చూపిస్తున్నాను. చూసారా మంచిగా బేక్ అవుతున్నాయి. అంతే సింపుల్ గా మన ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి. సో బయట తెచ్చుకునే దానికన్నా ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.